Now, today we will be discuss about percentage. Percentage mean the percent is a term having every hundred. The percent యొక్క terms ఒక having it that యొక్క meaning in every hundred. For example, it's denoted a percentage. Percentage PC is part division symbol. Example 40%. అంటే 40% ఏ విధంగా రాసుకోవాలంటే 40 డివైడెడ్ ఇట్లా రేషియో మాదిరి రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో టు కన్వర్ట్ పర్సెంటేజ్ ఇంటూ ఏ ఫ్రాక్షన్ అంటే మనం పర్సెంటేజ్ను ఒక ఫ్రాక్షన్ టర్మ్గా ఏ విధంగా రాసుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20%. సో వీ హ్యావ్ కన్వర్ట్ ఇంటూ ఏ పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ అంటే ద నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 100. అంటే ఇక్కడ పర్సెంటేజ్ 20% ఉందనుకో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 20/100. ఒక నెంబర్ను 100తో డివిజన్ చేసుకోవాలి 100 అంటే కాబట్టి 20/100 ఈక్వల్ టు సింప్లిఫికేషన్ చేసుకోవాలి. రెడ్యూస్ అంటే 0 0 క్యాన్సల్. సో 2 1 is 2 2 5 are 10. సో ఫ్రాక్షన్ నెంబర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 1/5. మనకు ఇక్కడ తీసుకుందేమో 20%. సో కన్వర్ట్ దేనిగా ఒక ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే మనకి ఏమొచ్చేసింది ఇక్కడ 1/5. అనదర్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ 10%. ఇప్పుడు ఏమొస్తుంది 10 అంటే 10/100. సో 10/100 ఈక్వల్ టు అంటే పర్సెంట్ అంటే ద నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 100. సో 10/100 ఈక్వల్ టు 0 0 cancel. సో రిమైనింగ్ numerator 1 denominator is 10. So 1/10. Or next 50%. So 50% 50/100. So 0 0 cancel. 5 1 is 5 5 2 are. So 1/2. అంటే మనం దేని కన్వర్ట్ చేస్తున్నాం పర్సెంట్ ద కన్వర్ట్ పర్సెంటేజ్ అంటే ఈ యొక్క పర్సెంటేజెస్ను దేనిగా కన్వర్ట్ చేస్తున్నా అంటే ఒక ఫ్రాక్షన్ నెంబర్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే మనకు ఒక పర్సెంట్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 100. ఏదైనా ఒక నెంబర్ను 100తో డివిజన్ చేస్తున్నాం ఇక్కడ పర్సెంటేజ్ అంటే. నెక్స్ట్ మనం ద కన్వర్ట్ ఇక్కడ పర్సెంటేజ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసినాం. ఇక్కడ 4 టైప్స్ వస్తాయి మనకు. నెక్స్ట్ అనదర్ వన్ టు కన్వర్ట్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ద నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 100. ఇక్కడ నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ నెంబర్ ఇక్కడ 1/2 అనేది ఉంది. దీన్ని మనం దేనిలో కన్వర్ట్ చేసుకోవాలా పర్సెంటేజ్లో మార్చుకోవాలి. సో పర్సెంటేజ్ అంటే మనకి ఇక్కడ 1/2 ఇంటూ ఇక్కడ ఫ్రాక్షన్ నెంబర్ రాసేస్తున్నాను మల్టిప్లైడ్ బై 100. ఈ ఫ్రాక్షన్ నెంబర్కు 100తో మల్టిప్లై చేసాం అనుకో 2 1 is 2 2 5 are 10. అంటే ఇక్కడ 0 కాబట్టి ఇలా వస్తుంది. 51 is 50. సో ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే మనకు 50% వస్తుంది. అంటే మనకు ద కన్వర్ట్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ పర్సెంటేజ్. నెక్స్ట్ వన్ ఇక్కడ 3/4 అనేది ఉంది. సో we have convert into a percentage 3/4 into the number is multiplied by 100. So ఏమి క్యాన్సల్ అవుతుంది 4 1 is 4 4 2s are 8. అంటే 10లో 8 సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది మనకు 220 అవుతుంది. సో 4 5 are 20 అంటే 25 into 3 3 5s are 15 3 2s are 6 plus 1 7. So 75%. Next another one. For example 4/5 4/5%. సో ఒక ఫ్రాక్షన్ నెంబర్ను దేనిగా కన్వర్ట్ చేస్తున్నాం అక్కడ పర్సెంటేజ్గా చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనకు 4/5 ఉంది. ఈ 4/5ను సో హియర్ 4/5 into 100. సో 5 1 is 5 5 2s are 10. సో ఏమవుతుంది 5 20s are 100. 5 1 is 5 5 2s are 10 కాబట్టి 0 అని వస్తుంది. 24s are 80. ఈ విధంగా నెక్స్ట్ వన్
ఇప్పుడు 100/3 ఉంటాను. ఈ 100/3 ఉంటే దీనికి ఏ విధంగా రాసుకోవచ్చు? సో కన్వర్టెడ్ ఇంటూ ద ఫ్రాక్షన్ కన్వర్ట్ ఇంటూ పర్సెంటేజ్. సో 100/3 ఇంటూ 100. సో అప్పుడు ఏం చేసుకోవాలి? న్యూమరేటర్ మనము ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. డినామినేటర్ కూడా ప్రోడక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 100 ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10,000/3. సో ఇక్కడ దీన్ని మళ్ళీ ఇక్కడ ఏముంది మనకు ఫ్రాక్షన్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ దేనిలోకి చేంజ్ చేసుకోవాలా? పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా మనకు ఏమంటున్నాడు ఇక్కడ? టు కన్వర్ట్ ఏ ఫ్రాక్షన్ నెంబర్ ఇంటూ ఏ పర్సెంటేజ్, అంటే పర్సెంటేజ్లోకి మనము చేంజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్, కన్వర్ట్ పర్సెంటేజెస్ ఇంటూ ఏ డెసిమల్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 25% ఉన్నాం. ఈ 25% అంటే ద నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 100 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 25/100. ఇక్కడ దేనిగా మార్చుకుంటే డెసిమల్గా రాసుకోవాలి. ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చిన దాన్ని ఈ యొక్క పర్సెంటేజ్ మనము డెసిమల్ ఫామ్గా రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 100ను 25తో డివిజన్ చేసుకోవాలి. ఒకవేళ అప్పుడు డివిజన్ చేస్తే డైరెక్ట్ పోదు కాబట్టి పాయింట్ తీసుకొని 100 2s are 200, next 0.5 we take a decimal another number 100 5s are 500. so ఏమొస్తుంది మనకు 0.25. సో 0.25 డెసిమల్ ఫామ్ గా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఇస్తే అక్కడ డెసిమల్ ఫామ్ గా రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఉందనుకోండి. అప్పుడు ఏమొస్తుంది మనకు 50 by the number is divided by 100. so 50/100. ఇప్పుడు ఏమొస్తుంది? 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? ఇక్కడ 5/10 ఉంది కాబట్టి దీన్ని 0.5గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ 10ను 5తో డివిజన్ చేసుకోవాలి డైరెక్ట్గా కాబట్టి పాయింట్ డెసిమల్ 10 5s are 50 అని ఈ విధంగా మనకు 0.5 అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 305/1000 అనే నెంబర్ ఉందనుకోండి. ఆ 305/1000 ఈక్వల్ టు we have converted into a percentage into decimal form. ఇక్కడ మనకు డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోవాలి. 1 2 3 కాబట్టి న్యూమరేటర్ లో 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు. ఆ విధంగానే చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? we have ఫర్ ఎగ్జాంపుల్ 305% ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 305/100గా రాసుకోవాలి. దీన్ని డెసిమల్ ఫామ్ రాసుకోవాలంటే డినామినేటర్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేసుకోవాలి. అలాగే చేసుకోవచ్చు. లేదు మనకు డౌట్ ఉందనుకో, ఇక్కడ 100 3s are 300 ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ పోదు ఇక్కడ 100 3s are 300 అంటే డైరెక్ట్గా 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఫామ్ పెట్టుకోవాలి కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ 3.05గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 100తో డివిజన్ చేస్తే మనకు డైరెక్ట్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 3s are 300 పాయింట్ తర్వాత మనకు ఇక్కడ 0 ఉంది. అంటే ఇక్కడ 2 నెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 5 అనే నెంబర్ వచ్చేస్తుంది ఇక్కడ. అంటే పాయింట్ 0 పెట్టేసుకుంటే పోదు కాబట్టి నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 0 100 5s are 500 ఇలాగ అంటే మనకు వస్తుంది 3.05 వస్తుంది. ఆర్ ఇవన్నీ ప్రాసెస్ మనకు ఇబ్బంది అనిపిస్తే ఈ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాను 1005% ఈ పర్సెంటేజ్ ఇచ్చిన కన్వర్ట్ ఇంటే డెసిమల్ ఫామ్ ఉన్నప్పుడు 1000/100. సో డినామినేటర్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ కాబట్టి న్యూమరేటర్లో 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ కాబట్టి ఇక్కడ 10.05. సో మనకి ఇక్కడ కన్వర్ట్ పర్సెంటేజెస్ ఇంటే డెసిమల్. నెక్స్ట్ డెసిమల్ ఫామ్ ఇంటూ పర్సెంటేజ్ అంటే డెసిమల్ నెంబర్ను పర్సెంటేజ్గా
చేంజ్ చేస్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 0.25% ఉందనుకో. సో ద నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 100. సో ఇది ఏం రాసుకోవచ్చు మనం 0.25/25 ఇంటూ ద నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 100 కాబట్టి ఎంత వస్తుంది? ఆ నెంబర్ 100 తో ప్రోడక్ట్ చేసుకోవాలి అక్కడ. 0 2 5 ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. ఎన్ని నెంబర్స్ అవుతుంది? డెసిమల్ 2 నెంబర్స్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? 25 వస్తుంది. ఆర్ అంటే ఇక్కడ 0.25 ఇంటూ 100 అంటే the number is multiplied by 100, that is converted decimal form into a percentage. జనరల్గా మీకు 0.25 అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. దీన్ని ఒక ఫ్రాక్షన్ నెంబర్గా రాసుకున్నాం అనుకోండి. అప్పుడు 25 బై పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ వస్తాయి. ఇక్కడ 1 అనేది కామన్గా ఉంది. అంటే ఈ 0.25 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 25/100. సో 25/100 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 100. సో 100 క్యాన్సిల్ అయితే మనకి ఎంత వచ్చేస్తుంది? ఇక్కడ 25% వచ్చేస్తుంది. అంటే మనకు ఒక డెసిమల్ ఫామ్ ను పర్సెంటేజ్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ 6.25% ఉందండి. దీన్ని ఏ విధంగా ప్రోడక్ట్ చేసుకోవాలా? ద నెంబర్ ఇస్ మల్టిప్లైడ్ 100. 6.25 ఇంటూ 100 కాబట్టి 6.25 అంటే మనకు పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్న వాటి రిమూవ్ చేసుకోవాలి. ఫ్రాక్షన్ నెంబర్ రాసుకోవాలనుకో అప్పుడు 625/2 నెంబర్స్ తర్వాత పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్న వాటి డినామినేటర్లో 2 జీరోస్ రాసుకోవాలి. 1 అనేది కామన్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? 625/100 ఇంటూ 100. సో ఎంత వస్తుంది? ఇక్కడ 625 ఆ విధంగా వచ్చేసి. నెక్స్ట్ వన్ ద కన్వర్ట్ డెసిమల్స్ ఇంటూ ఏ పర్సెంటేజ్ ఫార్మ్. అట్లా x పర్సెంటేజ్ ఆఫ్ y. హాఫ్ అంటే మనకి ఇక్కడ ఇంటూ ఉన్నట్టు ప్రోడక్ట్ ఇక్కడ వచ్చేసి హాఫ్ అంటే. సో హియర్ x పర్సెంటేజ్ x/100 ఇంటూ y. సో x ఇంటూ y xy/100. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చిన ఎగ్జాంపుల్ 30% ఆఫ్ 250. సో 30% అంటే 30/100 ఇంటూ హాఫ్ అంటే ప్రోడక్ట్ ఇంటూ 250. సో 0 క్యాన్సల్ వచ్చేస్తుంది ఇక్కడ. 5 2s are 5 5s are 2 1 is 250. సో 15 5s are 75. సో వాల్యూ ఏమైంది మనకు 7. నెక్స్ట్ అనదర్ వన్ 15% ఆఫ్ 360. సో 15% అంటే 15/100 ఇంటూ హాఫ్ అంటే మనకు ఇంటూ ఇంటూ 360. సో ఏవేవి క్యాన్సిల్ అవుతాయి? 0 క్యాన్సిల్ అవుతుంది. సో 5 2s are 10, 5 3s are 15. 2 1 is 2. నెక్స్ట్ 2 1 is 2, 1 అనేది వస్తుంది. 2 8s are 16. సో అప్పుడు 18 3s are 54. మనకు నెంబర్ ఈ విధంగా ఫార్ములాని x పర్సెంటేజ్ ఆఫ్ y ఈక్వల్ టు x పర్సెంట్ అంటే x/100 ఇంటూ y ఈక్వల్ టు xy/100. మీకు జనరల్గా పర్సెంటేజ్లో మనకు ఒక ఫ్రాక్షన్ నెంబర్ను ఒక పర్సెంటేజ్గా చేంజ్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2% అంటే మీనింగ్ ఏమంటే మీకు హాఫ్ ఇంటూ ఇక్కడ 100 2 1 is 250 అంటే ఎంత పర్సెంట్ వచ్చింది మనకు 50. అంటే దాని యొక్క హాఫ్ పర్సెంటేజ్ అంటే హాఫ్ ఇంటూ 100 ఈక్వల్ టు 50 అనే నెంబర్ వస్తుంది. ఈ విధంగా మనకు ఒకవేళ 50% అన్నాడు అనుకో. సో కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ నెంబర్ అంటే 50/100. సో అప్పుడు ఏమొస్తుంది? 0 క్యాన్సల్. 5 1 is 5 2s అంటే 1/2 అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు పర్సెంటేజ్ కూడా కొన్ని డిస్కషన్ చేసినాం. ఓకే, థ్యాంక్ యూ.